హలో. అనిల్ గారా? హలో, ఎవరండి? నమస్తే అండి. నా పేరు అనిత. నమస్తే అండి, చెప్పండి మేడం. సార్, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన పనికి మీరు అసలు ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు, తప్పని. మేడం, బండి సంజయ్ గారు అబ్బాయి చేసిన తప్పని మీరు ఒక్క చోట కూడా మాట్లాడలేదు. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ మేడం. అవునండి. మా పార్టీలో అడిగినప్పుడు మా పార్టీలో మేము చెప్తాము. అంటే బయట ఎక్కడ అన్యాయం జరిగిన చోట మీరు మాట్లాడతాం. అన్యాయం జరిగిన చోట ఖండించరా మీరు? మేము ఖండించాల్సిన చోట ఖండిస్తామండి, ఖండించేది ఉంటే ఖండిస్తాము. ఇప్పుడు మీరు ఎవరు? అనిత అంటే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను లోకల్ అండి, హైదరాబాదు. నేను ఈ లోకల్ హైదరాబాద్ లో అంటే 1,000,000 మంది ఉంటారు. మీరేంటి, వాట్ ఆర్ యూ? నేను ఒక ఉద్యోగిని, ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నేను ప్రైవేట్ ఎక్కడ? హైదరాబాద్ లో ఉంటుంది, రెహమత్ నగర్. ఏ కంపెనీ ఉంటుంది? రెహమత్ నగర్. నేను అడిగిన దానికి మీరు అడిగేదానికి సంబంధం ఉందా సార్? మీరు నన్ను అడగడానికి మీరు ఎవరు మేడం? అరే, మీరు ఒక అధికారి అండి, ప్రజల అధికారి మీరు. అవునండి, ప్రజల మనిషి అండి. ఒక ప్రజల్లో నేను ఒక వ్యక్తిగా మంచిగా మాట్లాడుతున్నాను. జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు అని. నేను మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలని నేను నిర్ణయిస్తాను మేడం. అంతేగాని తప్పని ఖండించడానికి మీరు రారు బయటికి. నేను ఖండించలేదా మీకు ఎట్లా తెలుసు మేడం? అరే, నేను చూస్తాను కదా సార్, టీవీలు చూస్తాను, సోషల్ మీడియా చూస్తాను, అన్ని చూస్తాను కదా. ఇట్లా ఫోన్లు చాలా వస్తాయి నాకు, అనిత గారు. ఓకే, నాకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎక్కడ మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, మీకంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ గా మేము మహిళల పట్ల ఉంటాం. మీకుందండి, అందుకే అడుగుతున్నాను. సో మా బాధ్యత ఏందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. నేను చెప్పట్లేదు సార్. బాధ్యత ఎక్కడ మేము జరిగిన తప్పు అని ఎందుకు ఇప్పటి వరకు మీరు ఖండించట్లేదు? ఎక్కడ అది మీకు తెలియదు. మీకు తెలియకపోతే నేను చేసినట్టు చేయనట్టు కాదు. ఓకే ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. సరే, బాగా చేసుకోండి పని. హలో, రాకేష్ రెడ్డి గారా? అవునండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి, మన బండి సంజయ్ గారి అబ్బాయి పోస్ట్ కేసు కోసం మీదేంటండి మీ వివరణ? ఏంటండి? బండి సంజయ్ గారి అబ్బాయి పోస్ట్ కేసులో మీ వివరణ ఏంటండి? వివరణ నిన్న డిబేట్ లో చెప్పాం కదండి. డిబేట్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అది చార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ లో ఏర్పడుతుంది. అవును, ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎట్లా చెప్పగలుగుతామండి? అంటే ఇన్వెస్టిగేట్ చేసిన పార్టీ తప్పే కాబట్టి పార్టీలో మరి ఎటువంటి క్రమశిక్షణ చర్య ఉండదండి ఆయనకి? అది అంత పెద్ద నాయకుని కాదు పార్టీ నాయకుడు కాదండి, మీరు ఒక ఎమ్మెల్యే సార్, మీరు మాట్లాడారు. ఎమ్మెల్యేగా చెప్పాము. నేను రఘునందరావు గారికి ఫోన్ చేస్తే ఆయన కట్ చేసాడండి. ఎప్పుడు భయపడ్డు, అటువంటి వ్యక్తి భయపడి ఏ విషయం చెప్పకుండా కట్ చేసాడండి. అంటే మీరెవరు? మీరు? నేను ఒక సిటిజన్ అండి. నాకు నా తోటి మహిళకి, ఒక అమ్మాయికి ఇలా అన్యాయం జరిగితే దాన్ని మాట్లాడే వ్యక్తులు మీరు. కేంద్రంలో బలంగా ఉన్నారు సార్, కాదండి మరి? అవునండి. ఎవరి కూతురైనా ఒకటే, మీ కూతురైనా నా కూతురైనా బాధాకరం ఆ విషయం. అవును, దానివల్ల దాంట్లో ఎటువంటి ఇంకో రెండో సమాధానం లేదండి. సమాధానం లేదండి. ఎప్పుడు న్యాయం జరుగుతుంది? కొద్దిగా ఇప్పుడు ఏదైతే కొన్ని, ఎందుకంటే ఇప్పుడు రకరకాలు ఉంటాయండి. ఇప్పుడు అది రైటా రాంగ్ అని పోతలేము. అట్లాంటి సంఘటన జరిగితే అది తప్పే, దానికి సరైన న్యాయం జరగాలి. ఇప్పుడు ఒకటి ఏం చేస్తారమ్మా, కోర్టు అయినా ఏదైనా తప్పు జరిగినప్పుడు న్యాయం జరిపిస్తారు, అంతేనా? అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా పరివర్తన చేస్తారు. అంటే మిగతా వాళ్ళు చేసినప్పుడు మీరు ఎలా ఆందోళన చేసేవారు, ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నా బాధ. అంటే సేమ్ పార్టీ ఇప్పుడు కొన్ని ఒక్కరు కూడా రఘునందరావు గారు ఫోన్ కాల్ చేస్తే మాట్లాడుతూ నేను దాని గురించి మాట్లాడినామని కట్ చేశారండి ఆయన. అంటే ఏంటి, అంటే అన్ని పార్టీలు ఒకటి కాదా? లేకపోతే ఈ పార్టీకి వచ్చినప్పుడే కాంట్రవర్సీ ఎందుకు అవుతుందండి? ఒక వ్యక్తి, ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, నిజమైన మనిషి అండి, నిజంగా ఆయన ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం భయం ఏంటి? అంటే ఈయన అధికారాలు పోతే ఇలా, లేకపోతే ఏంటి ఇలా భయం ఏంటి? ప్రజలు ఎన్నుకున్న తర్వాత అధికారులు ఎన్నుకుంటే పార్టీ అంటే టికెట్, ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వీళ్ళకి అధికారం లేదు కదా. ఒకటి నేను అదే చెప్తున్నాను, మీ తలరాతను మాత్రం మార్చలేదండి. చాలా మందిని చూసినాం ఇట్లాంటిది. అంటే బీజేపీ ఉంది కూడా కేంద్రంలో. సబ్జెక్ట్ ఎక్కడి వరకు పరిమితం కావాలా అనేది రాజకీయాలల్లో ఎవరి రాతను మీరు రాయలేరు, దేవుడు రాస్తారు. రెండోది, ఈ జరిగిన సంఘటన ఆ అమ్మాయి ఏదైతే ఉందో, ఏదైతే ఈ రోజు మీడియాలో చూసి మీరేం చెప్తున్నారు చెప్పండి, అది తప్ప కాదా? అది
ఒకవేళ నిజమైతే తప్పే న్యాయం నిజమే సార్, అది నిజమే. మనం ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదండి, ఎఫ్ఐఆర్ లాగిన్ అయింది కదా అక్కడ. అవునండి, నిజం ఉంది కాబట్టి ఆయన కొడుకుని తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఇంకా రకరకాలు వస్తున్నాయి కదండి. నేను చూసిన ప్రకారం 2022 మీద అమ్మాయి ఫాదర్ మీద కేసు ఉందని. ఏమండి, ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. అది ఆ కుటుంబాన్ని అంటున్నట్టు ఆ అమ్మాయికి నేను అడిగింది ఒకటే సార్. తెలుసుకుంటే అవునే, నేను ఒకటి అడిగింది, అమ్మాయికి అన్యాయం జరిగింది. నేను అనేది అదేనండి, అమ్మాయికి అన్యాయం. ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా అని అనేది ఏంటంటే, ఫాదర్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడా, ఏం చేస్తున్నాడు, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అది అనవసరం. కానీ ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా, అదే కదా నేను అడిగేది. దానికోసం ఎవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు ముందుకి? అరుణ్ గారు ఫోన్ చేస్తే అరుణ్ గారికి ఫోన్ పనిచేయదు. రఘునందన్ గారు చెప్తే నేను మాట్లాడినమ్మా అని దానికోసం భయపడండి. ఆయన ఎప్పుడు నేను చూడలేదు ఆయన భయపడడం, ఇదే ఫస్ట్ టైం. ఆయన భయపడ్డాడు. మీరు ఒక్కరే ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్. భయపడటం మేము ఉండదండి. లేదు సార్, ఆయన సమాధానం చెప్పలేకపోయింది. ఏదైనా ఇప్పుడు రాజకీయంగా ఏదైనా ఉద్దేశాలు ఆపాదిస్తారేమో, పార్టీలు అంతర్గతంగా ఏదో కావాలని మాట్లాడారేమో, ఇట్లా ఉంటాయమ్మా. మీరు మాట్లాడాల్సింది, మీరు ఆ ప్లేస్ లో రఘునందన్ రావు ప్లేస్ లో ఉంటే మీరు ఏ రకంగా ఆలోచిస్తారు చెప్పలేను. కానీ ఏ రకంగా ఉన్నా తప్పుని ఖండించాలి కదా సార్. ఇప్పుడు ఒకటే చెప్పామండి. ఇప్పుడు నిన్న ఎవరో కాంగ్రెస్ నుంచి రామ్మోహన్ రెడ్డి నేను డిబేట్ లో నిన్న సాయంత్రం చూసాను. ఒకవేళ దీని గురించి అనవసరంగా టీవీలలో కూడా చిన్నపిల్లల విషయం చర్చ ఎక్కువ జరగదు. ఏదైనా ఉంటే చర్చ జరగద్దు. అదే మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఇది మీరు ఏ రకంగా చర్చకి బయట తీసుకుద్దురండి? ఎంత రోడ్ ఎక్కుతారు, ఎంత గందరగోళం చేస్తారు. మన బీజేపీ పార్టీ అనేది చేస్తుంది కదా. నా పొలిటికల్ లైఫ్ లా ఈ సెన్సిటివ్ ఇష్యూ, చిన్నపిల్లల ఇష్యూ, అమ్మాయిల మిగతా వాళ్ళు చేసినప్పుడు ఇలా సైలెంట్ గా ఉండరు కదా. నేనేమన్నానంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఇద్దరు భవిష్యత్తు దెబ్బతినద్దు. అవును, దెబ్బతినద్దండి. ఇదే విషయం మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మీరు ఈ పార్టీకి బీజేపీ పార్టీ ఎంత చేస్తును అది ఇప్పుడు ఎందుకు చేయట్లేదని బాధపడుతున్నాను నేను, అంతేనండి. నిజమే, మీరు బాధపడ్డదంటే అర్థం ఉంది. ఆ రోజు మేము ఇద్దరం అయితే కాంగ్రెస్ నుంచి, నేను బీజేపీ నుంచి ఇద్దరం డిబేట్ లో పార్టిసిపేట్ చేసాం. డిబేట్ క్లియర్ గా హాస్యాస్పదం అంటే ఏంటంటే రఘునందన్ గారు సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేయడం పెద్ద హాస్యాస్పదం అండి. నిజాన్ని కూడా ఆయన చెప్పకుండా తన పార్టీ కోసం అదేనండి, ఏదైనా ఆ పిల్లలకి అన్యాయం జరిగింది కానీ మీరు న్యాయం చేసి పెడతానని ఒక మాట ఇవ్వండి చాలు మాకు. అదే చెప్పాను కదా, క్లియర్ గా అన్యాయం జరిగితే న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగించాలి. మీరు జరిగటం వేరు, జరిగించడం వేరు సార్. జరిపించడం మేము ఉంటాము. ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లా అన్ని నిజాలు అవన్నీ ఏమైనా జరిగినాయని తెలిసింది అనుకోండి, మాకున్న పార్టీ వేదికల మీద మాట్లాడతాం, తప్పేముంది? అదే కావాలండి, ఆ మాట మీద నిలబడండి సార్. థ్యాంక్ యూ. చెప్పండి, మౌనిక గారా? అవునండి. నమస్తే మేడం. మేడం, మన బండి సంజయ్ గారి కుమారుడు ఆ ఫోకస్ గురించి మీరు ఏం మాట్లాడలేదు అసలే. మీరు ఎవరండి? నేను ఒక సిటిజన్ అండి. హలో, ఎవరు ఇచ్చారండి? మీరు ఒక కార్పొరేటర్ అండి, మీ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది? దట్ ఈస్ ఓకే, కానీ మీ పరిచయం ఏంటి? ఎవరిది? మీది హూ ఆర్ యూ? నా పేరు అనిత అండి. అసలు మీరు ఏం మాట్లాడలేదు, ఎప్పుడు గలమెత్తేవారు. మీ గలాన్ని ఎందుకు ముసుకుని కూర్చున్నారు? ఎందుకంటే అది ఫేక్ కాబట్టి. ఫేక్ అని మీకు ఎవరు చెప్పారు మేడం? మీకు రియల్ అని ఎవరు చెప్పిండు? పోలీసులు. మీరు ఏ పోలీసు చెప్పిండు మీకు? అది ఎక్కడ కేసు, అక్కడ న్యూస్ విన్నాక చూశాక అది క్లియర్ గా తెలుస్తున్నప్పుడు మీరు గలం ఎత్తకుండా అదే వేరే వాళ్ళు ఎవరు చేసినా మీరు రోడ్డుకి ఎంత అరావి చేస్తారండి? అటువంటిది మీ పార్టీ వ్యక్తనా ఏంటి? నాకు అర్థం కాలేదు. మీలాంటి వాళ్ళు అలా మౌనంగా ఉండొచ్చండి? మీరేం చేస్తారండి? నేనేం చేస్తానో పక్కన పెట్టండి. నేను అడిగింది ఒక అన్యాయం జరిగింది, అమ్మాయికి న్యాయం చేయగలని అడుగుతున్నాను. మీరెవరండి? నా పేరు అనిత అండి. మీ పరిచయం ఏంటి? మీ ప్రొఫైల్ ఏంటి? ఏమన్నా మీడియా అయితే ఇంటర్వ్యూకి రండి. నేను మీడియా కాదండి మేడం, నేను మీడియా మాత్రం కాదు. అట్లయితే ఎవరైనా జర్నలిస్ట్ ని పంపించండి, ఇంటర్వ్యూ ఇస్తాం. అంతేగాని మీరు ప్రజలకు ఏం చెప్పరన్నమాట అయితే. అదే కదా, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రజలకే వెళ్తుంది కదా. నేను ఒక ప్రజలు ఒక మనిషిని కదండి, నేను పర్సనల్ గా అడుగుతున్నాను, దానికోసం ఏముంది చెప్పడానికి? లేదు, ఇంటర్వ్యూకి ఎవరినైనా పంపించండి, ఆ విషయంగా మాట్లాడండి. మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటండి? జరిగిన అన్యాయం బయటకు వచ్చి మాట్లాడరా మీరు? పార్టీ లైన్ ఫాలో కావాలి కదండి. ఇంటర్వ్యూ ఇస్తే అంటే పార్టీలో ఎవరు తప్పు చేసేసినా మనం సమర్థించుకోవాలి, బయట వాళ్ళు ఎవరైనా చేస్తే మనం రోడ్డు ఎక్కాలి, అంతేనా మీ లైనప్?
మీరు మీకు అట్లా అర్థమైతే నేనేం చేయాలి దానికి? అర్థమైతే ఏంటి మేడం? మీరు అట్లా మీరు ఊహించుకున్నారు. ఊహించుకోవడం ఏంటి? ఇప్పటి వరకు మీరు ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ఒకరితో మాట్లాడి ఏమైనా చెప్పారా? చేశారా? గలం ఎత్తలేదు. మీ గలం ఎలాంటిది? అటువంటి మీరు సైలెంట్ గా ఉంటే ఎలా మేడం? మళ్ళీ ఆద్యో డోర్ క్లోజ్ చేసేసేయండి, ఏసీ బయటికి పోతుంది. మళ్ళీ ర్యాబిట్ బయటికి పోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అంతేనా? మాట్లాడు.